దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఏపీ అనుకూలమైన ప్రాంతమని పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన మంత్రి నారా లోకేష్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా WEF వేదికగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ ఉద్యమ భవిష్యత్ అంశంపై సమావేశంలో చర్చించారు. పోర్చుగల్ ప్రధాని జోర్డన్ క్వీన్, యునెస్కో సైంటిస్ట్ తదితరులు హాజరయ్యారు. వాతావరణ ఉష్ణోగ్రతల అదుపునకు క్లీన్ ఎనర్జీ ఒక్కటే పరిష్కారమని మంత్రి లోకేష్ అన్నారు. 2030 నాటికి 18 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యంగా ఏపీ అడుగులు వేస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును రాష్ట్రంలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. బహుళజాతి ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ తోనూ లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలంతో పాటు ప్రతిభ కలిగిన ఐటీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో 25% పైగా తెలుగువారే ఉన్నారన్నారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్య అభివృద్ధి ద్వారా డీప్ టెక్ హబ్ గా ఏపీని మార్చడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అన్ని విధాలుగా అనుకూలతలు కలిగిన ఏపీలో కంపెనీ తయారీ నెట్వర్క్ ను విస్తరించాలని కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై ఫ్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కంపెనీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే దావోస్ లో నిర్వహించిన కృత్రిమ మేధపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దైనందిన ప్రజాజీవన సమస్యల పరిష్కారానికి AI ఎంతో దోహదం చేస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. 2028 నాటికి భారత AI రంగంలో 28 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఆంధ్రప్రదేశ్ లోనూ మెరుగైన పౌర సేవల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తున్నామని చెప్పారు. మరోవైపు మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్, ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఇప్పటికే ఉన్న టాలెంట్ పూల్ ను దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. దీని ద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డు కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. అయితే తమ బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని రాజమన్నార్ చెప్పారు.